విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, కొత్త కోడలికి కష్టంగా ఉందేమో అనుకుని మా బాబాయి ఇప్పుడు ఉంటున్నది ఎలాగో అద్దె ఇల్లే కదమ్మా, ఖాళీ చేసి అందరం మీ ఆఫీస్కి దగ్గరలో ఇంకో ఇల్లు తీసుకుని ఉందాం అన్నారు. కోడలమ్మకి పచ్చి వెళక్కాయ గొంతులో పడ్డట్టు అనిపించిందండి. మా పిన్నికేమో అసలు విషయం అర్థమై బాబాయ్ ఆలోచనలకి ఆనకట్ట వేసింది. అనుభవమైన దక్కు జ్ఞానం అనే సిద్ధాంతాన్ని మా పిన్ని నమ్ముతుంది. పెళ్ళైన 6 నెలలకే ఈ వేరు పట్టాలేమిటి అని బంధుమిత్రులు ముక్కున వేలేసుకున్నా మా పిన్ని గొప్ప వేదాంతిలా నవ్వి ఊరుకుంది. పైగా పిల్లలు వారి జీవితం వారి ఇష్టం అంటూ వాళ్ళనే సమర్థించింది. సరే, ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆట సకులు. ఈ రోజు ఆట ఎక్కడికి వచ్చిందో తెలుసా? లాలాగూడలోని తేజస్విని ఇంటికి వచ్చిందండి. మరి మనతో ఆడటానికి, సరదాగా కబుర్లు చెప్పడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, మన ఆటని స్టార్ట్ చేద్దామా? హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఓకే, తేజస్విని ఎవరు ఇంతకి? మీరేనా కాల్ చేసింది మాకు? సో మా ఆట గేమ్ మీకు బాగా నచ్చిందా? చాలా. సో ఏం చేస్తుంటారు? నా డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు పీజీ. హాబీస్ ఏంటి? నేను డాన్సింగ్, కరెన్సీ కలెక్షన్. హాయ్, మీ పేరేంటి? రేఖా అండి. రేఖా, మీరేం చేస్తూ ఉంటారు? డిగ్రీ కంప్లీటెడ్. ఓకే, మీ హాబీస్ ఏంటి? లిజనింగ్ మ్యూజిక్. హాయ్, మీ పేరేంటి? రాణి, నువ్వేం చేస్తుంటావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే, నీ హాబీస్ ఏంటి? డాన్సింగ్, రీడింగ్ బుక్స్. సరే, ఇంకా నువ్వు ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు? ఫ్రీ టైంలో మమ్మీతో ఫుల్ ఫైటింగ్? టీవీ అక్కతో ఫైటింగ్? ఓకే, మీ పేరేంటి? నా పేరు సరిత. సరిత, మీతో ఫుల్ ఫైట్ చేస్తుంటావా? బాగా, చాలా బాగా ఫైట్ చేస్తుంది. అందుకే ఇద్దరు కొట్టుకొని సన్నగా అయిపోయినట్టు, తిండి మీద తక్కువ కాన్సన్ట్రేషన్. మళ్ళీ తింటాం అన్నమాట. కొట్టుకొని తింటారా? ఓకే, మీ హాబీస్ ఏంటి? నాదా లిజనింగ్ టు మ్యూజిక్ ప్లస్ సింగింగ్. సింగింగ్ పాడతారా మా కోసం? చిన్న పాట. నువ్వే మాయ చేసావో గాని, ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని, క్షణం మాగనంటోంది ఓని, మరి చిలిపి వేసువాని. సరదాగా అందరితో మాట్లాడడం, పరిచయాలు కూడా అయిపోయినాయి, అందరి గురించి తెలిసేసుకున్నాను. అండ్ ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేద్దాం. మన గేమ్ ఏంటంటే, ఇక్కడ మన ముందు కలర్ఫుల్ బాల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఒక టబ్ కనిపిస్తుంది, ఆ పక్కన ఒక చిన్న బాల్ కనిపిస్తుంది కదా. సో 1 minute టైంలో ఆ చిన్న బాల్ ని నెత్తి మీద పెట్టుకొని అది టచ్ చేయకూడదు. టచ్ చేయకుండా ఈ బాల్స్ ని తీసుకొచ్చి టబ్ లో వేయాలి. సో ఎవరు ఎక్కువ బాల్స్ వేస్తే వాళ్ళు ఈ గేమ్ విన్నర్. ఓకే, ఫస్ట్ నువ్వే పిలిచావు కదా మమ్మల్ని గేమ్ ఆడటానికి, సో నువ్వే ఆడు. ఓకే ఓకే. తేజస్విని, రెడీయా? ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, తేజస్విని సూపర్ గా ఆడింది. ఎంత తెలివిగా ఆడిందంటే, చక్కగా తల అసలు ఏ మాత్రం కదలకుండా ఇలా ఇలా ఎక్సర్సైజ్ చేసినట్టు కదా. సో నువ్వు ఎన్ని వేసావో చూద్దాం. 1 2 3 5 వేసింది. నెక్స్ట్ ఇంకా మీరు 6 వేయాలి, ఇంకా ఎక్కువ వేస్తేనే విన్ అవుతారు. ఓకే, తేజస్విని సూపర్ గా ఆడింది కదా, చక్కగా ఎంత నాక అంటే స్టైల్ గా ఇలా కొంచెం ఎక్కడ డ్రెస్ కూడా నలగకుండా ఆడేసింది. 5 చేసింది తను, మిగతా వాళ్ళు ఇంకెక్కువ చేస్తేనే ఇంకెక్కువ. ఓకే, ఎక్కువ పాయింట్స్ వస్తాయి, గిఫ్ట్స్ కూడా వస్తాయి. ఓకే, ఎపిసోడ్ విన్నర్ అవ్వాలంటే 5 కంటే ఎక్కువ వేయాలి. తేజస్వినికి గట్టి కాంపిటీషన్ ఎవరిస్తారో చూద్దాం. రేఖ, నెక్స్ట్ నువ్వే కదా. ఓకే, బౌల్ తీసుకో. రెడీ రేఖ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. రేఖ, ఏంటి ఇలా నువ్వు ఇంకా చక్కగా ఆడుతావు అనుకున్నాను. హైట్ ఉంది, చక్కగా ఇంత లాంగ్ నుంచి ఇలా వేసేస్తుంది. ఇంకా తనే ఎక్కువ వేస్తుంది అనుకున్నాను నేనైతే. ఏం పర్లేదు కదా, స్పాట్ ఏదైనా సరే టేక్ ఈజీగా తీసుకోవాలి. అవును కదా, ఎందుకంటే తన ఫ్రెండ్ ఆడింది కాబట్టి అండి. అంటే త్యాగం చేసేస్తున్నావా? ఫస్ట్ టైం ఆడుతున్నావా? ఏం పర్లేదు, ఆడంగా అన్నాలు ఏం పర్లేదు. అయినా సరే నువ్వు 2 balls వేసావు. ఓకే, నెక్స్ట్ ఇంకా 2 ఉన్నారు కదా. సో ఓకే, నెక్స్ట్ ఎవరు ఆడుతున్నారు? ఓకే రండి. రెడీ సత్తా? యువర్ టైం స్టార్ట్స్ నౌ.
అంటే రాను రాను స్కోర్ తగ్గిపోతుంది. 5 తను 5 వేసింది, 2 వేసింది, నువ్వు ఒకటే. సరే ఏం కాదు, ఏం పర్లేదు కదా. నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దాం. ఓకే, ఈసారికి అయితే ఛాన్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావా? రాని జాగ్రత్తగా. ఇప్పుడు వాళ్ళు పడేసారు చూసావా? మీ అక్క అయితే అసలు నీ మీద ఇంట్లో గట్టిగా ఫైట్ చేస్తుంది, కానీ ఇక్కడైతే కనిపించట్లేదు. చెల్లి అసలు ఫోన్లో చెల్లికి ఛాగం చేస్తున్నావా ఏంటి? కంపది చెల్లికి ఛాన్స్ ఇస్తుందంట. మరి నువ్వు ప్రూవ్ చేసుకో. ఓకే, జాగ్రత్తగా పడిపోకుండా స్టేబుల్గా పెట్టుకో. ఓకేనా? టైం అయిపోతుంది కదా అని హరిబరి అవ్వకు. ఓకే, స్టార్ట్ చేద్దాం కదా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో రాణి, గ్రీన్ మ్యాచింగ్ అనుకుని గ్రీన్ బాల్స్ సెలెక్ట్ చేసుకున్నావా? అంతేనా? అవునా? చూసా అంటే మనం ఏ కలర్, మనం వేసుకున్న డ్రెస్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాగే అవుద్ది. చూడు 2 వేసావు నువ్వు. ఓకే, పర్వాలేదా? అంటే అక్క కంటే ఒకటి ఎక్కువ వేసినా కదా సాల్ కదా, అంతేనా? అక్క కంటే ఒకటి ఎక్కువ వేసినావా లేదా? అంతే. సో ఎలా ఉంది గేమ్? బాగుంది. ఫస్ట్ టైం నేను ఇలా టీవీ షోలో చేస్తున్నా, బాగుంది. నచ్చిందా? ఓకే, సరితా నీకెలా అనిపించింది? చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది గేమ్. కానీ నేను ఒకటే బాల్ వేసాను. అదే చెల్లి నీకంటే ఒకటి ఎక్కువ వేసి చాలా అనుకుందంట. ఓకే, ఇప్పుడు మన ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఫైట్ చేస్తే నీకంటే ఒకటి నేను ఎక్కువ వేసినా కదా చాలా అట్లేమన్నదా? ఓకే, గేమ్ నీకు బాగా నచ్చిందా? చాలా బాగా నచ్చింది. ఓకే, నెక్స్ట్ టైం మళ్ళీ పార్టిసిపేట్ చేస్తావా? మళ్ళీ పెట్టాలి కానీ నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేస్తాను, అప్పుడు ఎక్కువ వేస్తుంది అంట. ఓకే, థ్యాంక్ యూ. తేజస్విని 5 వేసావు నువ్వు. నీకెలా అనిపించింది గేమ్? చాలా బాగుంది. ఫస్ట్ చూస్తే అమ్మో వేయగలనా అనిపించింది. తర్వాత నాగ్గా ఆడితే నేను బాగా వేసాను. అండ్ చాలా చక్కగా డ్రెస్ నలిగిపోకుండా ఎక్కడ ఇలా రోబో టైప్ లో. రోబో సినిమా బాగా చూసావా? అందుకే కాబోలు టిక్ బాల్ కి హెడ్ కాఫ్ ఐస్ కాంత లాగా అతుక్కొని పోయింది కదా. వావ్. సో నచ్చిన గేమ్ నీకు బాగా? చాలా బాగుంది. మీరు మా దగ్గరికి వచ్చి ఇలా మమ్మల్ని ఎంటర్టైన్ చేయడం నిజంగా చాలా బాగుంది. అసలు నువ్వు కాల్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకే మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీరు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. రేఖ నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం నేను ఆడటం, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా టీవీ షో ఇది ఫస్ట్ టైం. ఓకే, మన ఈ ఎపిసోడ్ విన్న తేజస్విని, నీకు విఘ్నేశ్వరి సిల్క్ సుందర్ నగర్ ఈఎస్ఐ వారి తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. అండ్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళెవరికి డిసప్పాయింట్ చేయకుండా మీ అందరికి కూడా స్పెషల్ గిఫ్ట్స్ ఉన్నాయండి. తేజస్విని కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అండ్ సూపర్ గా ఆడింది కదా గేమ్ అయితే. అండ్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా విఘ్నేశ్వర సిల్క్స్ వాళ్ళు గిఫ్ట్ స్పాన్సర్ చేస్తున్నారు, ఎందుకంటే ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా. సో ఫస్ట్ రేఖ నీకు. సరిత థ్యాంక్ యూ. అండ్ డిసప్పాయింట్ గా తీసుకుంటున్నావే. రాణి, మీ అందరితో పాటు నేను కూడా సూపర్ గా ఎంజాయ్ చేశాను. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మీ అందరినీ కలుసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ కాల్ చేసి మా గేమ్ లో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సకులు చూసారు కదా, నాతో పాటు మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు కదా. మీరు కూడా మా ఆటలో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మాకు ఫోన్ చేయండి. మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్స్ 04023556540. ఇదండి ఇవాల్టి ఆట. మరో కలర్ఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.